ఆంధ్ర కాంగ్రెస్ అధినేత్రి షర్మిల తొలిసారి జగన్ పేరు ఎత్తకుండా జగన్ని టచ్ చేయకుండా అంటే ప్రతి అంశంలో ఆవిడ ముందు జగన్ని తిడుతూ అంటే మెత్తటి సుత్తితో చంద్రబాబుని గట్టి సుత్తితో జగన్ని బాత్తా ఉంటుంది తన ట్వీట్ల ద్వారా. మొట్టమొదటిసారి జగన్ పేరు ప్రస్తావన లేకుండా ట్వీట్ చేశారు ఆవిడ పీసీసీ అధ్యక్షురాలు అయ్యాక. ఏరు దాటేదాకా ఓడమల్లన్న దాటాక బోడిమల్లన్న సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తీరు. ఎన్నికల్లో సూపర్ 6 అంటూ ఆర్భాటం చేసిన బాబు గారు అమలుకు వచ్చేసరికి ఆదాయం పెరిగితేనంటూ మడత పేచి పెట్టారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారు. ఆడలేక మధ్యలో దొరువు అన్నట్టుంది బాబు గారి వ్యవహారం. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని? సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే తెలీదా ఏటా 2 లక్షల కోట్ల అవసరం ఉందని? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసిన ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలీదా? కేంద్రానికి మీరు ఒక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? రాష్ట్రానికి సహాయపడినప్పుడు మోడీతో చట్టపట్టాలు దేనికోసం? ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే ఏదో ఉద్ధరిస్తారని నమ్మకం పెట్టుకుంటే హామీలను తొంగలో తొక్కి విజన్ల పేరుతో వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప బాబుగారి పనితనం శూన్యం. ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవన ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి, నిధులు పారాలన్నా, పరిశ్రమలు స్థాపన జరగాలన్నా, ప్రజల ఆదాయం పెరగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా హోదా ఒక్కటే జరగని. మధ్యలో ఈవిడ సొంత డబ్బా, సొంత పార్టీ వాళ్ళ దిక్కుమాలినటువంటి పోస్టు అప్పట్లోది. హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఉద్యోగాలని ఎగబడి వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోనూ లేకపోతే కనుక అస్సాంలు, ఈశాన్య రాష్ట్రాలన్నీ పెరిగిపోయినాయా, ఎదిగిపోయినాయా? అలా కాకుండా మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అంబానీ, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అదాని, ఇప్పుడు ఎందుకు వచ్చింది గ్రీన్ టెక్ పరిశ్రమలు? వీటిట్లో ఏ హోదా ఉందని చెప్పి వచ్చి పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు. మధ్యలో వీళ్ళ పార్టీ అంది కాబట్టి హోదా అన్నటువంటిది ఒకటి తీసుకొస్తుంది అనమాట.